ఈరోజు జూన్ మాసం సగం కూడా పూర్తి అయిపోయింది. 16వ తేదీ వచ్చింది. ఇంకో వారం రోజుల్లో ఈ రాష్ట్రంలో రైతాంగం కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి ఏరువాక పౌర్ణమి కూడా జూన్ మాసం 24వ తేదీ నాడు వస్తూ ఉంది. రైతులు మాత్రం అంత పెద్ద పండగని జరుపుకునేటువంటి ఈ సందర్భంలో, జరుపుకోవాల్సినటువంటి సందర్భంలో అయోమయంలో దిక్కులు చూసేటువంటి పరిస్థితి నెలకొనుంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏలికలో. ఏరువాక పౌర్ణమి ఎలా సాగాలి, ఎలా భార్య పిల్లలతో కలిసి ఏరువాక సాగారు అన్నో చిన్నన్న అని చెప్పి తెలుగింట పెద్ద పండుగ, వ్యవసాయ పండుగ గతంలో ఏ విధంగా అయితే జరిగిందో దాన్ని ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకొని ఈ రోజు పరిస్థితిని చూసి ఏం చేయాలి అనేటువంటి అయోమయం ఈ రోజు రైతాంగంలో నెలకొనుంది. తాడేపల్లి రాజప్రసాదంలో తేరిక లేకుండా సొంత వ్యాపకాల్లో తనమునుకులైనటువంటి జగన్ రెడ్డికి, ఈ రాష్ట్ర పాలకుడికి ఇవేమి పట్ల. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం, అదే అబద్ధాన్ని 10 మంది చేత చెప్పించడం, దాన్ని దాటుకొని వెళ్ళిపోవటం, కొత్త విషయాన్ని తెర మీద తీసుకురావటం, పాత విషయాన్ని తెరమరుగు చేయటం కోసం, కనుమరుగు చేయటం కోసం కొత్త విషయాన్ని, దానికన్నా పెద్ద విషయాన్ని తెర మీదకి తేవటం, అది ఎంత అరాచకంతో కూడిందైనా ఇదే తంతుతోటి జగన్ రెడ్డి పరిపాలన సాగిస్తా ఉన్నాడు. నవ్యాంధ్రప్రదేశ్ లో వ్యవసాయం కీలకమైనటువంటి దీనిపైన ఏమాత్రం కూడా బాధ్యత కానీ, శ్రద్ధ కానీ, నిన్న ఏం చెప్పాము అనేటువంటి మాట కానీ ఈరోజు ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఆయన్ని అడిగే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర మంత్రులకు లేదు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రికి కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 3,000 రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతు పండించినటువంటి ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తానని చెప్పాడు. 4 వ్యవసాయ సీజన్లు, 2 ఖరీఫ్ 2 రబీ సీజన్లు పోయినాయి. నిన్న బడ్జెట్ లో తూతు మంత్రంగా 500 రూపాయలు కేటాయించారు. ఈరోజు 1,000 కోట్ల రూపాయలు రైతాంగం దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి, ఇతర పంటలకి బకాయిలు అలానే పేరుకుపోయి ఉన్నాయి. వాటిని తిరిగి చెల్లించేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావటంలో, అదేమంటే కార్పొరేషన్ల దగ్గర లోన్లకు పోయాం, లోన్లు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాం. మే 14వ తేదీ నాడు ఆపేసినటువంటి ఈ రైతులకి బకాయిల చెల్లింపుల కార్యక్రమం ఈరోజు నిన్నట్లో మళ్ళీ తిరిగి తెలుగు రైతు విభాగం, తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలిపించి, కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాలకు పిలిపిస్తే మళ్ళీ ఎక్కడో కొంత తెచ్చి అడపాదడపా వేసేటువంటి ప్రయత్నం ప్రారంభించారు. ఇదేనా పరిపాలన తీరు? రోజు మీడియా ముందుకు వచ్చి అనేక నీతి మాటలు, అనేక చిలక పలుకులు మెత్తగా సౌమ్యంగా చెప్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసి ఏమాత్రం బాధ్యత రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఉంటే దీనిపైన మాట్లాడాలి. ఈరోజు రాష్ట్రంలో 1,450 రూపాయల వరకు కూడా 75 కేజీల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి ఆ మద్దతు ధరకి ధాన్యం తీసుకుంటున్నారు. మీరు కొనుగోలు చేశామని చెప్తున్నటువంటి ధాన్యం కూడా ఆర్బీకే కేంద్రాల్లో ఈ క్రాప్ పేరుతోటి చాలా మంది రైతాంగాన్ని వెనక్కి నెడుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గర మీ పార్టీ నాయకులు, మీ ఎమ్మెల్యేల బ్రోకరేజ్లో వాళ్ళ కమిషన్లతోటి ఈ క్రాప్ తోటి సంబంధం లేకుండా వాళ్ళ దగ్గరనే కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తా ఉన్నారు. 100,000 బస్తాలని ధాన్యాన్ని మీ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కొనుగోలు చేసి మద్దతు ధరకు అమ్ముకుంటా ఉంటే రైతులు అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పంటల పరిస్థితి ఒకసారి అవగాహన ఉందా? ముఖ్యమంత్రి గారు, మీకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఏం పండుతున్నాయో, రైతులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో మీ గమనంలో ఉందా? ఒకవైపున కోవిడ్ మహమ్మారి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనంతో, బాధ్యత లేనితనంతో విజృంభించి
విస్తరించి ఈ రోజు దేశ రాష్ట్ర ప్రజానీకం అయిన వాళ్ళని ఆప్తుల్ని కోల్పోయి ఒక ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రెండో వైపున రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధానమైనటువంటి జీవనాధారంగా ఆధారపడినటువంటి లక్షలాది కుటుంబాలు ఈరోజు వ్యవసాయంలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఉత్తరాంధ్రలో ప్రధానంగా పండేటువంటి అరటి, మామిడి, జీడి పంటలకి, కొబ్బరి పంటకి ఎక్కడా కూడా గిట్టుబాటు ధర ఉన్నటువంటి పరిస్థితి లేదు. గతంలో చెప్పారు, కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పారు. ఈ రోజు అక్కడ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తే ఏం లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో లభించేటువంటి జీడి పిక్కలు 80 కేజీలు బస్తా 14,000, 14,500 వరకు కూడా ఆ రోజు ధర లభించింది. ఈరోజు మీ వైఫల్యంతో, మీ బాధ్యత లేని తనంతో, మీకు పట్టని వ్యవసాయం పట్ల మీకు పట్టని తనంతో ఈ రోజు అక్కడ 7-8 వేల కన్నా కూడా మించి 80 కేజీల జీడి పిక్కల బస్తాని సేకరించేటువంటి పరిస్థితులు లేక రైతులు అమ్ముకోవాలో ఉంచుకోవాలో అర్థం కాక అప్పుల బాధ భరాయించలేక నానా అవస్థలు పడతా ఉన్నారు. ఈ కోవిడ్ కష్టాలకు తోడుగా ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం ఏమిటి అని చెప్పేసి ఆ ప్రాంతంలో రైతాంగం బాధపడతా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ప్రధానంగా ట్రైబల్ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో మామిడి పంటకి ప్రభుత్వమే స్ప్రేయర్లు తీసుకొని వచ్చి రాయితీ ధరలో మందులు, పురుగు మందు తీసుకొని వచ్చి మామిడి చెట్ల పైన, ఈ పూత పైన, పిండి పైన కొడితే పురుగు లేకుండా మంచి పంట దిగుబడి వచ్చింది. టన్ను 25,000, 30,000 రూపాయలకి ఆ రోజు బంగినపల్లి మామిడి పండ్లు అమ్ముకునేటువంటి అవకాశం వచ్చింది. ఈ రోజు పరిస్థితి ఏమిటి? ఒక్క చెట్టు దగ్గరకు పోయి నీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, నీ ఐటీడీఏ నుంచి కానీ, హార్టికల్చర్ నుంచి కానీ ఒక్క చెట్టు దగ్గరకు పోయి మందు స్ప్రే చేసినటువంటి పరిస్థితి సంవత్సర కాలంలో లేదు. ఫలితంగా మామిడి పంట అంతా కూడా నేలపాలైపోయింది. చెట్టు మీద పండినటువంటి కొద్దిపాటి పంట కూడా కాయగానే ఉంటుంది, లోపల పురుగు పడిపోయి ఆ కాయలు కొనేటువంటి నాదుడు లేనటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చిందని రాష్ట్రంలో ఉన్నటువంటి మామిడి రైతాంగం అల్లాడిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాలు, గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పండినటువంటి వరిధాన్యం ఈరోజు ఎలా సేకరిస్తున్నారో మీకు తెలుసు. ఆర్బీకే కేంద్రాల పేరు చెప్పి మిల్లర్లకే మీ రైతు భరోసా, రైతులకు కాకుండా మిల్లర్లకు భరోసా ఇచ్చి, వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి భరోసా ఇచ్చి వాళ్ళ దోపిడీకి రైతుల్ని బలి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రకాశం జిల్లాలో 700-800 ఈరోజు ధాన్యం. నెల్లూరు జిల్లాలో, నెల్లూరులో ప్రధానంగా పండేటువంటి 1010 కానీ, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి వాటిల్లో 1010 ఈ సంవత్సరం పనికిరాదు, దీన్ని మేము కొనము అని చెప్పేసి రైతాంగం దగ్గర ధాన్యం పండించినటువంటి ధాన్యాన్ని తిరస్కరిస్తే ఈ రోజు ఖమ్మం డెల్టా ప్రాంతంలో వరి చాలా మంది వదిలేశారు. స్వచ్ఛందంగా వరి నాటం అనేటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టినటువంటి పరిస్థితి. గోదావరి జిల్లాల్లో గతంలో లాగానే క్రాప్ హాలిడే ప్రకటించాలి అనేటువంటి ఆలోచన రైతాంగం చేస్తా ఉన్నారు. ఈ బాధ్యత లేని ప్రభుత్వం వల్ల, ఈ చేతగాని ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ క్రాప్ హాలిడేలు వస్తే దాని మీదనే, వ్యవసాయం మీదనే జీవనం సాగించేటువంటి ప్రజానీకం, వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయం తప్ప ఏ వృత్తి తెలియనటువంటి వాళ్ళు, ఏ పని తెలియనటువంటి వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి అయోమయం ఈరోజు రాష్ట్ర ప్రజానీకం నెలకొనుంది. 2 మాసాలుగా డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉన్నారు, 70 రోజులుగా డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. గతంలో సేకరించిన దానికి డబ్బులు లేవు. ఈ డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో తిరిగి జూన్ 30వ తేదీ కల్లా కూడా ఈ పిఎస్సిఎస్లో ఉన్నటువంటిది, ఈ జిల్లా సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ లో ఉన్నటువంటి అప్పుల్ని చెల్లించితేనే మీకు 0 వడ్డీ వర్తిస్తేనేటువంటి ఒక కఠోరమైనటువంటి షరతు. ఇదంతా కూడా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాలన చేస్తా ఉంది. రైతులు గగ్గోలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇదేమైనా సరే ఈ ప్రభుత్వానికి, ఈ వ్యవసాయ శాఖ మంత్రికి కానీ, ఈ ముఖ్యమంత్రికి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇవన్నీ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి అనేటువంటి పరిస్థితి ఏమన్నా తెలుస్తుందా అంటే ఎక్కడ తెలిసినటువంటి దాఖలాలు లేవు. పెద్ద ఎత్తున నేను వస్తే 5,000 రూపాయలకి సామాజిక వనాలు, ఈ సుబాబుల్ జామాయిల్ సరువుడు పంట కొంటానని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల సమక్షంలో
ప్రజలే దేవుళ్ళు, దేవుళ్ళ ఆశీర్వాదం అని చెప్పి 100 రకాలుగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సామాజిక వనాలు ఎక్కడా కూడా ఈ సోషల్ ఫారెస్ట్ డెవలప్ చేసినటువంటి ప్రాంతాల్లో రైతాంగం ఈ రోజుకి వాటిని అమ్ముకునేటువంటి పరిస్థితి లేక, వాటిని కొనేటువంటి నాదుడు లేక, వైసీపీ బ్రోకర్లకి, మీ పార్టీ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి రైతు దోపిడీ బ్రోకర్లకి 1000-1100 రూపాయలకి అమ్ముకోవాల్సి వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనపడుతుందా లేదా అనేటువంటి విషయాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లాలో మామిడి పంట మీద మీ ప్రతాపమా? నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి నీ అండదండలతోటి రైతాంగాన్ని దోపిడీ చేసేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీల వాళ్ళు టన్ను 11,000 రూపాయలకు ఒప్పందం చేసుకుంటే కలెక్టర్ కూర్చోబెట్టి ఒప్పందం చేస్తే కలెక్టర్ మాట తూనా బొడ్డుంబాలు. కలెక్టర్ మాట లెక్క చేసేవాళ్ళు లేడు. ఎవడో ఒక ప్రైవేట్ వ్యక్తి ఫోన్ చేశాడు. ప్రైవేట్ వ్యక్తి ఎవరులే, రామచంద్రారెడ్డి అనుయాయులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుయాయులు ఫోన్ చేస్తే కలెక్టర్ ముందు నుంచి కూడా వ్యాపారస్తులు లేచిపోతారు మేము కొనమని చెప్పి. కొనేటువంటి వాళ్ళు లేడు. 7,000కి 8,000కి ఇష్టమైతే దించండి, లేకపోతే లేదు అని కోసుకొచ్చినటువంటి మామిడి పండ్లని ఆ రకంగా దౌర్జన్యపూరితంగా, కానరాని దౌర్జన్యం, కర్రలేని దౌర్జన్యంతో, దాడి చేయని దౌర్జన్యంతో, నీ ఫ్యాక్షన్ మైండ్ తోటి, నీ ఫ్యూడల్ మైండ్ తోటి ఆ రైతాంగం మొత్తాన్ని కూడా ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లాలో కనపడతాం. చిత్తూరు జిల్లా కలెక్టర్తో ఇప్పటికి ఎన్ని సమావేశాలు? 10 సమావేశాలు పెట్టారు రైతులు. 10 సార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు, విన్నవించుకున్నారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక్క కంపెనీ వాడను కలెక్టర్ మాటకి ఒప్పందానికి, రైతులతో చేసుకున్నటువంటి ఒప్పందానికి కొనేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్న చిత్తూరు జిల్లాలో ప్రధానంగా. రైతులు ఈ రోజు కూడా ఏం చేయాలో అర్థం కాని అయోమయంతో, అవేమి నిల్వ ఉండే పంట కాదు, కోసి తక్షణమే వాటిని తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంటే వాటి మీద జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతాపం చూపించి మామిడి రైతుల్ని దోపిడీ చేసేటువంటి పరిస్థితి వచ్చారు. అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మీ రాయలసీమలో, అనంతపురం జిల్లాలో నేను సీమ బిడ్డని, సీమ అని చెప్తావు కదా, ఒక్కసారి పరిశీలన చేయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 16,000 రూపాయలకు అమ్మినటువంటి టన్ను అరటిపళ్ళు ఈ రోజు 2,000కి 3,000కి అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. బాగా కొంటే 4,000. కరివేపాకు ప్రధానమైనటువంటి వాణిజ్య పంటగా చలామణి అవుతా వస్తుంది సీమ ప్రాంతంలో. ఈరోజు ఆ కరివేపాకు పంటని అది పెరిగితే దాన్ని తీసి గట్టుకు చేర్చడానికి కూలి రాక, గతంలో ఎవరైతే వ్యాపారస్తులతో వాళ్ళకి సంబంధాలుండి బాంబే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మార్కెట్లకు తరలించారో వాళ్ళని ప్రాధేయపడి అక్కడ ఉన్నటువంటి రైతాంగం వాళ్ళు పండించినటువంటి కరివేపాకు పంటని ఉచితంగా తీసుకెళ్ళమని చెప్పేసి అభ్యర్థించి, దేవరించి ఉచితంగా కోసుకొని వెళ్తా ఉంటే గట్టు మీద నుంచొని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు సీమ ప్రాంతంలో కరివేపాకు పంటకి వచ్చింది. కనపడుతుందా? వినపడుతుందా? ఎవరన్నా చెప్పారా? ఎవరికైనా మీ ప్రభుత్వంలో, నీ అబద్ధాల ప్రభుత్వంలో మంత్రులుగా, నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఎవరైనా మీ దృష్టికి తీసుకొచ్చారా? మీ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చిందా? ఎవరు తీసుకొచ్చినా, ఎవరు చెప్పినా వినే పరిస్థితి మీకు లేదా? ఏం జరుగుతుంది? ఎందుకు ప్రభుత్వం దీని మీద స్పందించడం లేదు? ఈ రకంగా రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పండించినటువంటి పంటని దోపిడీ చేసుకొని పోతా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవసాయ రంగాన్ని ఆదుకొని రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి తండ్రి లాంటి, తల్లి లాంటి పాత్ర నిర్వర్తించాల్సినటువంటి ముఖ్యమంత్రి మోసపూరితంగా ఈ రాష్ట్రంలో 2 నుంచి 3 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగు పెట్టిన తర్వాత, పంట ఒక దశకి ఎదిగిన తర్వాత మార్చి 19వ తేదీ నాడు ఒక జీవో తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఆర్పికి భిన్నంగా జీవో 2,880 రూపాయలకు కొనాల్సినటువంటి జొన్నల్ని 1,860 రూపాయలకి కొనుగోలు చేసేటువంటి మద్దతు ధర ఉంది. ఎందుకు అంటే ఇది
పరిశ్రమలకు పోతుంది, మనుషులు తినటానికి కాదు అని చెప్పి ఒక మాటని యాడ్ చేసి జీవో, ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి జీవో నెంబర్ 38 ద్వారా తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో రైతాంగం యొక్క కష్టాలు, కడగండ్లు, కన్నీళ్లు కనపడుతూ ఉన్నాయా? లేదు, నువ్వు ఉద్దేశపూర్వకంగానే రైతుల్ని బెక్కారులను చేసి, వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసి, నువ్వు విధిల్చే ఎంగిలి మెతుకులకి ఎంపర్లాడేటువంటి బెకారులుగా రైతాంగాన్ని మార్చాలనే కుట్రలో భాగం అనేటువంటిది ఈరోజు సూటిగా తెలుగు రైతు విభాగం నుంచి, తెలుగు రైతు అధ్యక్షుడిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నువ్వు చేస్తున్నటువంటి మోసాలు, అబద్ధాలు ప్రజల్లో చర్చకి రావాలి. ఇన్పుట్ సబ్సిడీల్లో మోసం, ఇన్సూరెన్సుల్లో మోసం. ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్సులు కులాలకు వర్తిస్తాయి. ఒకే గ్రామంలో ఒక కులం వాడికి ఎకరాకి 3,000 వస్తాయి, ఒకటికి 300 వస్తాయి, ఒకటికి 10,000 వస్తాయి. ఎక్కడుంది? ఏంటి మోసం? 300 రూపాయల ఎకరానికి నష్టం. ఇన్సూరెన్స్ కృష్ణా జిల్లాలో పామర్రు ప్రాంతంలో ఎకరాకి 300, గోదావరి జిల్లాలో 20,000. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వ్యత్యాసం? కులాల ఆధారంగా, పార్టీల ఆధారంగా ఇన్సూరెన్సులు వర్తించేటువంటి పరిస్థితి. ఇన్సూరెన్సులు పోనీ అందరికీ వచ్చినాయా? అవి కూడా అక్కడొకటి గ్రామానికి. అదేమంటే టెక్నికల్ ఇష్యూస్, ఆర్బీకే కేంద్రాల్లో లిస్టులు రాలా, మళ్ళీ విడతలు వస్తాయి. ఇదే అబద్ధాలతో కాలక్షేపం చేస్తా ఉంది రైతాంగం. ఈ రోజు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని 1, 2, 3 సార్లు నష్టపోయి, ఊడ్పులు పోయి, చేతికొచ్చిన పంట పోయి, మళ్ళీ రబీలో పంటలు పెట్టినటువంటి పరిస్థితి వస్తే దానికి కూడా గిట్టుబాటు ధర లేక, సేకరించే వాళ్ళు లేక, నష్టానికి ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్సులు రాక అల్లాడుతా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. అయిపోయింది. గత ఖరీఫ్, రబీ కాలాల్లో రైతాంగం ఎన్నడూ లేని విధంగా నష్టాన్ని చవిచూశారు. తిరిగి వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. మళ్ళీ దందా మొదలు పెట్టావా జగన్మోహన్ రెడ్డి? ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రధానంగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పండించేటువంటి మిర్చి పంట, దీని విత్తనాలను సరఫరా చేయటంలో కూడా నీ మోసం, నీ చేతగానితనం ఈరోజు కనపడతా ఉంది. ఆర్బీకే కేంద్రాల్లో నమోదు చేసుకోవాల్సినటువంటి విత్తనాలకి కావాల్సినటువంటి రైతులు నమోదు చేసుకోవడంలో చేతగాని నీ ప్రభుత్వం వాలంటీర్ నిలబడ పంపించి చేపిస్తానని చెప్పి లిమిటెడ్ సంఖ్యలో పెట్టి నీ పార్టీ సపోర్టర్స్ కి, అనుయాయులకి మాత్రమే ఆర్బీకేల నుంచి అందేటువంటి సబ్సిడీ విత్తనాలు అందే విధంగా పేర్లు నమోదు చేసేటువంటి కార్యక్రమం పెట్టారు. దీన్ని మార్చుకోవాలి. తక్షణమే ఈ విధానాన్ని మార్చి కావాల్సినటువంటి ప్రతి రైతుకి కూడా మిరపిత్తనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. గత సంవత్సరం చూసాం, మిరప మొక్క ప్రారంభంలో రూపాయి ఉండి తర్వాత వర్షాలకి నష్టపోయినటువంటి పంట, కుళ్ళిపోయినటువంటి పైరు కుళ్ళిపోయినటువంటి దగ్గర మళ్ళీ తిరిగి దాన్ని విత్తాల్సి వస్తే అక్కడంతా కూడా 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయల వరకు కూడా మిరప మొక్క ఖరీదు పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగం భయపడి ఈరోజు మార్కెట్లో, నర్సరీల్లో మొక్క కొనేటువంటి దానికి భయపడి అంత డబ్బు వెచ్చించేటువంటి పరిస్థితి లేక ఈరోజు నారు సొంతగా పోసుకొని, నారుమళ్ళు పెట్టుకొని మిరప నారుని పెంచుకునే దానికోసం ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళకి విత్తనాలు అందించడం చేతగాని ప్రభుత్వం, ఇది ఒక రైతు ప్రభుత్వం కింద నువ్వు చెప్తా వస్తున్నావు. ఈరోజు జంజావతిలో, ఉత్తరాంధ్రలో జంజావతి మొదలుకొని చిత్తూరు, తెలుగంగ వరకు, రాయలసీమలో ఉన్నటువంటి ఎస్ఆర్బిసి, కేసీ కెనాల్, హంద్రీనీవా కాలువల వరకు కూడా ఏది చూసినా కూడా తట్టతో తట్ట మట్టెత్తి ఒడ్డున పోసినటువంటి పరిస్థితి. కాలువల ఆధునికీకరణలో ₹1 డబ్బులు ఖర్చు పెట్టి ఒక్క తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి ఉందా? వ్యవసాయం సీజన్ ప్రారంభమైంది, నార్మల్ పెట్టుకోవాలి రైతాంగం. మరి ఇప్పటికీ
నువ్వు కాలువల ఆధునికీకరణ చేపట్టకపోతే, నువ్వు డ్రైన్లని మరమ్మతులు చేపట్టకపోతే కాలువలో నీళ్లు సక్రమంగా ఎలా ప్రవహిస్తాయి? ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే అసలే నీ చేతగాని మేనేజ్మెంట్ తో గత సంవత్సరం చూసాం కదా, వరుసగా వచ్చినటువంటి అధిక వర్షాలు, తుఫానుల్లో ఈ ప్రభుత్వం యొక్క వరద నివారణ చర్యలు తీసుకోవడంలో నువ్వు ఫెయిల్ అయినటువంటి తీరుని చూసాం, ప్రజానీకం చూశారు. దాన్నన్నా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఒక్క డ్రైన్ మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి ఉందా? ఒక్క కాలువ ఆధునికీకరణ చేసినటువంటి పరిస్థితి ఉందా? వరదలు వస్తేనేమో మునిగిపోవటం, కొంచెం పెట్టబెడితేనేమో నీళ్లు రాకపోవటం. చక్కగా సాగయ్యేటువంటి సారవంతమైనటువంటి డెల్టా ప్రాంతంలో కూడా రైతులు ఈరోజు గాల్లో దీపంలాగా వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితి నీ చేతగాని దద్దమ్మ ప్రభుత్వంలో జరుగుతా ఉంది. ఆలోచన చేశావా? ఏమి సమాధానం చెప్పాలనుకుంటున్నావు? ఏమి నష్ట నివారణ చర్యలు ఈరోజు వ్యవసాయ రంగానికి తీసుకోవాలనుకుంటున్నావు అనేటువంటి ఆలోచన ఏమైనా ఈ ప్రభుత్వంలో కనపడతా ఉందా? అబద్ధం, అబద్ధాలతోటే కాలక్షేపం. నువ్వు చెప్తావు నీ రాజప్రసాదంలో కూర్చొని అబద్ధాలు వింటారు నీ మంత్రులు, దేంటో ఒక దాంట్లో వాటాలు వస్తున్నాయి కాబట్టి. మరి రైతాంగం పరిస్థితి ఏమిటి? వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ఏమిటి? 3వ సంవత్సరం ప్రారంభం అవుతా ఉంది. ప్రభుత్వం సొంతంగా ఆయకట్టు ప్రాంతాన్ని పెంచాల, నీటి వనరులు కల్పించడంలో విఫలమైంది, ప్రాజెక్టులు పూర్తి చేయలే. నీ కేసుల కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ కి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరాన్ని తాకట్టు పెట్టావు. నీ వ్యాపార అభివృద్ధి కోసం దాని ఎత్తుని తగ్గించేసి నిర్మాణంలో లోపాలు తీసుకొచ్చావు, పక్క రాష్ట్రాలతో కేసీఆర్ తో ఒప్పందాలు చేసుకొని. మరి రైతాంగం పరిస్థితి ఏమిటి? నీ అబద్ధాలతో ఎన్నాళ్ళు కాలక్షేపం చేయాలి? ప్రజా సంకల్ప యాత్ర పేరుతో నువ్వు పాదయాత్ర చేసిన రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో నువ్వు చేసినటువంటి వాగ్దానం గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే కొబ్బరి చెట్టుకు 1500తో పాటుగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 1500 ఇస్తాను అన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1500 రిలీజ్ చేశారు. జీడి తోటకి హెక్టార్కి 30,000కు తోడుగా 20,000 కలిపి 50,000 ఇస్తాను అన్నాం. ఆ రోజు 30,000 రూపాయలు జీడి తోటలకి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా రైతాంగానికి ఇస్తానని చెప్పినటువంటి నష్టపరిహారాన్ని మేట నొక్కాను అని చెప్పావు, డబ్బులు బయలుదేరినాయి అని చెప్పావు. వాటి దుంపదగా డబ్బులు ఈ రోజుకి తాడేపల్లి రాజప్రసాదం నుంచి ఉత్తరాంధ్ర వెళ్లేదానికి 2 సంవత్సరాలు పట్టింది, ఇంకా వెళ్ళలా. ఆ రైతాంగానికి ఇప్పుడు కూడా రాలా. అదేమంటే ఉటుక్కన బజార్లు ఎక్కుతాడు మీ మంత్రి, ఈ బూతుల మంత్రికి తోడుగా ఒక మంత్రి తోడయ్యాడు కదా, సీదిరి అప్పలరాజు గారు చెప్పాడు, కపుల్ ఆఫ్ ద వీక్స్ లో ఈ సమస్యను నేను పరిష్కారం చేయకపోతే మరి ఏదో చెప్పాడు, వాగ్దానం చేశాడు. అందుకనే ఇప్పుడు నీకెట్టయితే అబద్ధాల ముఖ్యమంత్రి అని పేరు వచ్చిందో, మీ నానికి బూతుల మంత్రి అని పేరు వచ్చిందో, మిగతా ఈ అసమర్థ మంత్రులు అని పేరు వచ్చిందో, మీ సీదిల అప్పలరాజుకి ఈ రోజు నిక్నేమ్ వచ్చింది జగన్ రెడ్డి గారు కపుల్ ఆఫ్ ద వీక్స్ మంత్రి. సిగ్గు అనిపించాలి కదా. 2 సంవత్సరాలు పోతాయా తాడేపల్లి నుంచి ఆన్లైన్ లో డబ్బులు ఉత్తరాంధ్రకి రైతుల ఖాతాల్లోకి? వాటిని పరిష్కారం చేసిన పరిస్థితి లేదు. నీ బ్రోకర్లు ఇప్పుడు మీ దగ్గర పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళని ఎవరు ప్రజలు పాలకులుగా నాయకులుగా చూసే పరిస్థితి లేదు. ఇళ్ల స్థలాల్లో దోచుకుందామా, రైతులు పండించిన పంటల్లో దోచుకుందామా, కోవిడ్ వస్తే రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అమ్ముకుందామా, ఆక్సిజన్ ప్లాంట్ల మీద పడి సిలిండర్ కింద డబ్బులు వసూలు చేసుకుందామా, బెడ్ కింద డబ్బులు రేటు పెట్టుకొని ఒప్పందాలు చేసుకొని బెడ్లు ఏర్పాటు చేద్దామా? ఈ ఉద్యోగాలు సరిపోయినాయి. కానీ రైతాంగం ఆ పనుల్లో లేరు. మళ్ళీ తిరిగి సీజన్ వచ్చింది, పంట పండించాలి. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అన్నం పెట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. వీటికి తోడుగా నీ భోగ విలాసాలు, నీ బూటకపు వాగ్దానాలు,
ప్రజలను సోమరులను చేసేటువంటి కుట్ర, వీటన్నిటికీ కావాల్సినటువంటి డబ్బుల కోసం నువ్వు పెంచుతూ పోతున్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు. ఓ పక్కన కేంద్రం పెంచుతా ఉంది. వాళ్ళు అడుగుతున్నారు, మాకు సిగ్గులేదు సరే, ఈ మీ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రేమ ఉంటే వాళ్ళు తగ్గించవచ్చు కదా అని. చంద్రబాబు నాయుడు గారు హయాంలో మీకు తెలుసా, గుర్తుందా? ప్రతి లీటర్కి 2 రూపాయలు ప్రభుత్వం భరించింది ఆ రోజున్న ధరకి. వ్యవసాయం మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నట్టు, వ్యవసాయ రంగం కోసమే ఈ రోజు ఈ ప్రభుత్వాలు నడుపుతున్నట్టు ప్రకటన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కానివ్వండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, ఈ రోజు మీకు కనీసం మీ ప్రేమ కపటమైంది కాకపోతే, మీరు కారుస్తున్నటువంటి ఈ ముసలి కన్నీరు దొంగ కన్నీరు కాకుండా రైతుల పట్ల నిజమైన ప్రేమ మీకుంటే అందించండి. 50% రాయితీతోటి వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి డీజిల్ ని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు అవసరమైనటువంటి డీజిల్ ని 50% రాయితీతోటి ఇవ్వండి. ఎవడడికి వచ్చాడు మిమ్మల్ని ఈ దేబురింపు డబ్బులు? ఎవరు దేబురింపు డబ్బుల కోసం ఆశపట్టలేదు. తమ కాయ కష్టం చేసి, కష్టపడి, చెమటని నెత్తురుని దారబోసి పండించి పనిచేసేటువంటి దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాని వైపు సహకారం అందించడంలో విఫలమయ్యి ఈ రోజు ఈ కల్లబుల్లి మాటలతోటి, కల్లబుల్లి కబుర్లతోటి, అబద్ధాలతోటి కాలం తీసుకొని వచ్చేటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు రైతు విభాగం నుంచి ఒక హెచ్చరిక చేస్తున్నాం. పిలిపించాం. నువ్వు బకాయిలు ఇకపోతే కలెక్టర్ కార్యాలయాల దగ్గర 21వ తేదీన ఆందోళన మొదలు పెడతాం. నీ ప్రభుత్వం యొక్క ఆలోచనని ఎండగడతాం, మీ సంగతి తేలుస్తాం అని చెప్పేసరికి ఈ రోజు ఎక్కడో అక్కడ బుడుక్కొచ్చి అంతో ఇంతో డబ్బులు రాల్చుతా ఉన్నారు. నువ్వేమి భిక్షమేట్లా, నీ దేవునింపు డబ్బులు కాదు, నీ అబద్ధాల పథకాలు కాదు, తట్లో తీసి పుట్టలో తీసి కుండలో తీసి సట్లో పెట్టి చివరికి అయ్యా తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఏదో 5-6 సార్లకు మార్చిన యాక్షన్లు చేసేటువంటిది కాదు. ఎవడి కార్పొరేషన్ డబ్బులు వాడికి ఇస్తూ అదేదో పెద్ద నువ్వు గొప్పగా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నట్టుగా కుదిరేది కాదు ఇది. మా దగ్గర పంటలు కొని, మేం పండించినటువంటి పంటలు కొని మాకేదో సాయం చేస్తున్నానని నీ సాక్షి పేపర్ని, నీ తోక పత్రికల్ని, నీ తోక మీడియాని బతికించుకోవడానికి నువ్వు ప్రకటనల రూపంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి ఇదేమి ఎవడి జేబులో డబ్బు కాదు, ఎవడి బాబుగాడి ముల్లే కాదు. ఇది ప్రజలు రక్తాన్ని చెమటగా మార్చి దార పోసి పండించినటువంటి పంటకి అరాకొర డబ్బులు ఇస్తున్నావు. ఈరోజు రైతులు లెక్కేసుకొని ఈ ప్రభుత్వం పోయే వరకు, జగన్మోహన్ రెడ్డి దిగిపోయే వరకు పంటలు పండించడం వేస్ట్ అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఒక పక్కన నెల్లూరు జిల్లాలో ఎడగారులో తెలుసుకో, నీ ఇంటెలిజెన్స్ ద్వారా చెప్పమని మీ గోవర్ధన్ రెడ్డిని, నెల్లూరు డెల్టాలో సోమశిల ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ కూడా 1 హెక్టారు నాటితే, 1 ఎకరా నాటితే 10 నుంచి 12,000 దండగా వస్తా ఉంది. గిట్టుబాటు కావటం లేదు, మనకొద్దు అనేటువంటి అభిప్రాయంతో రైతాంగం చాలా వరకు ఎడగారు వరి నాటం అనుకున్నారు. గోదావరి జిల్లాల్లో ఆలోచన చేస్తున్నారు. చర్చ జరుగుతా ఉంది. అడుగు మీ మంత్రుల విశ్వరూపుని, మీ వ్యవసాయ మంత్రి కన్నబాబుని, ఆ కురస కన్నబాబుని అడగండి, చెప్తారు. వ్యవసాయాన్ని కురస చేశాడు ఆ కురసాల కన్నబాబు, అడగండి. ఈరోజు గోదావరి జిల్లాల్లో, అన్నపూర్ణ లాంటి జిల్లాలో పంటకి ఎందుకు రైతు దూరం అవుతా ఉన్నాడో, ఎందుకు వద్దు అనేటువంటి ఆలోచన చేస్తున్నాడో ఆలోచించు, అర్థం చేసుకోండి. ఎప్పటికైనా ఈ మోసపు మాటలు కట్టిపెట్టి ఏదైతే అబద్ధాల ముఖ్యమంత్రిగా, అసమర్థపు ప్రభుత్వంగా, చేతగాని మంత్రులుగా చలామణి అవుతా ఉన్నారో ఈ పేరుని పక్కకు పెట్టడానికి కనీసమైన ప్రయత్నం చేయండి. రైతాంగానికి రావాల్సినటువంటి బకాయిలు తక్షణమే చెల్లించాలి. వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి రైతాంగానికి కావాల్సినటువంటి విత్తనాలు సరఫరా చేయటంలో, న్యూట్రియంట్స్ సరఫరా చేయటంలో, మైక్రో న్యూట్రియంట్స్ సరఫరా చేయటంలో, మైక్రో ఇరిగేషన్ కి అవసరమైనటువంటి ఈ డ్రిప్ సిస్టము, స్ప్రింక్లర్ సిస్టాన్ని అందించడంలో చొరవ చూపించాలి. ఎప్పుడో చెప్పావు, వైఎస్ఆర్ జల సిరి వస్తా ఉంది అంత లెక్క అని చెప్పేసి కుయ్యమని ఇదొక పెరేడ్ పెట్టావు కదా. కర్ణాటక నుంచి కాంట్రాక్ట్ కి నీ తాబేదారులు తీసుకొచ్చినటువంటి లారీలు, బోరు బళ్ళు ఎటో వెళ్ళిపోయినాయి, ఎక్కడా రాష్ట్రంలో కనపట్లా.
ఒక్కడికి కూడా బోరేసినటువంటి పాపాన పోలా. కానీ అదేమైందో చూడండి. మాట చెప్తే చెప్పాం కాబట్టి జనం దాని మీద చర్చించుకుంటా ఉంటారులే, మనం కొత్త ఏదో చేసుకుందాం అనేటువంటి ఆలోచన అనుకుని చెప్పిన పని ఏమైంది అనేటువంటి దానికి సమాధానం చెప్పండి. ఆ రోజు 4,000 కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున బోర్లకి, రైతాంగానికి, పేదలకి, పేద సాధులకి, చిన్న సన్నకారు రైతాంగానికి ఉచితంగా పాతాళ గంగను తెచ్చి నెత్తిమే పెడతానని చెప్పావు. ఎక్కడ ఒక్క బోరేసి ఒక్క చెంబు నీళ్లు బయటికి తీసిన దాఖలాలు లేవు. ఆ రోజు నువ్వు పెట్టుకుని పెరేడు నీ పేపర్లో వేసుకోవడానికి యాడ్లకైనా ఖర్చు దండగ తప్ప, లేకపోతే నువ్వు తెచ్చిపెట్టినటువంటి బ్రోకర్లకు ఇచ్చినటువంటి డబ్బు దండగ తప్ప రైతాంగానికి ఎక్కడ కూడా ఒక్క బోరు వేసినటువంటి దాఖలా ఈ రాష్ట్రంలో లేదు. మరి దాని మీద ఏమైంది అనేటువంటి సమాధానం చెప్పు. విధంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగానికి కనీసం టన్ను 16,000 రూపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జీడి రైతాంగానికి, ఉత్తరాంధ్రలో జీడి రైతాంగానికి టన్నుకి 80 కేజీలు బస్తా జీడి పిక్కలు 14,500 గతంలో అమ్మిని. ఈ రోజు 16,000, 17,000 ఉంటే కానీ కుదిరే పరిస్థితి లేదు. ఎకరాకి 2 బస్తాలు మాత్రమే దిగుబడి వస్తా ఉంది. కాబట్టి వాటికి 16,000 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చేదానికోసం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా టెంకాయ రైతాంగం యొక్క సమస్యని ఆదుకోవాలి. ఈ కాలంలో ఆధునికీకరణకు సంబంధించిన విషయం మాట్లాడారు. ఏదైతే జీవో నెంబర్ 22 ద్వారా విద్యుత్ మోటార్లకి మీటర్లు పెట్టాలి అనేటువంటి నీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఉందో, స్మార్ట్ మీటర్లు పెట్టాలి అని, దాన్ని తక్షణం విరమించుకోవాలని చెప్పేసి తెలుగు రైతు విభాగం నుంచి డిమాండ్ చేస్తాం.